చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, చూసారుగా వాళ్ళ అన్నలు ఏం చెప్తున్నారు. నిజానికి వాళ్ళ ఇంట్లో ఒకతే అమ్మాయి, మిగిలిన వాళ్ళందరూ అన్నలే అంట. వాళ్ళ పెదనాన్న, పిన్ని, వీళ్ళందరూ బిడ్డలు సుమారు 17 మంది అన్నలు ఉన్నారు. ఒక పెద్ద కుటుంబం వాళ్ళది. ఒక చిన్నారి చెల్లి వాళ్ళకి అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వీడు సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో పరిచయాలు ఎంత ప్రమాదకరమో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియాలో పరిచయాలను ఎందుకు నమ్మకూడదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేకవన్నె పులివాడు అల్లారు ముద్దుగా చూసుకునే వాళ్ళ చిట్టి చెల్లెల్ని గలగల గలగలమంటూ మాట్లాడుతూ ఇంటిలో లేడిలాగా పరుగులు పెడుతూ సరదాగా ఉండే వాళ్ళ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు ఆ దుర్మార్గుడు. అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి ఫాలోవర్స్ అందరూ కూడా కొంతమంది అడుగుతున్నారు ఛానల్ ఏంటి అని కదా. అమ్మాయి వైశ్యు అమ్మ పేరుతో తను సోషల్ మీడియా అకౌంట్ను ఓపెన్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో సరదా వీడియోస్ చేస్తుంది, యూట్యూబ్లో సరదా వీడియోస్ చేస్తుంది. అమ్మాయికి అందంగా కనపడటం ఇష్టం, అందంగా మాట్లాడటం ఇష్టం, గలగల మాట్లాడటం ఇష్టం. సో ఇప్పుడు ఎలా పరిచయం అయ్యాడు? సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యి నువ్వు పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అన్నాడు. నిజంగా నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు కాబోలు అని అనుకుంది, కానీ నన్నే కట్నం కోసం ప్రాణాలు తీసేస్తాడు, నన్నే కట్నం కోసం చంపేస్తాడు అని అనుకోలేదు. బహుశా అంత ప్రేమించింది కదా. రాత్రి ఆ 4 గోడల మధ్య ఎదురుగా కట్టుకున్న భర్త ఒక సాంగ్ ఉంటుంది వాళ్ళ వీడియోలో, జీవితాంతం తోడుంటాను, ఈ పట్టుకున్న చేయిని వదలను అని. ఆ సాంగ్ మేము చూపించడం కొన్ని గైడ్లైన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ కారణంగా అని అన్నాడు కదా. అలాంటి అమ్మాయి నా కోసం చనిపోవటానికి కూడా ప్రయత్నించిన వాడు నా ప్రాణం తీస్తాడని అనుకోగలరా? నిజానికి మీకు వీడియో ఆ దృశ్యాలు చూపించట్లేదు, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి. చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోయే విధంగా ఉన్నాయి. కంటిపైన చేతులంతా రక్తం ఉంది. అంటే పాపం ఎంత ప్రాధాయపడి ఉంటుందో కదా. చంపొద్దు అని కళ్ళతో చూస్తూ ఉంటే ఎదురుగా భర్త కోడనేసి కొట్టాడో ఏమైందో, తలంతా రక్తం ఉంది, పొడిచాడు అని అంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆమె బతకటానికి, ఎందుకంటే ఆ సమయంలో గుర్తొస్తారు కదా, అరే నా భర్త నన్ను చంపేస్తున్నాడా, నిజంగా భర్త చేతిలో చనిపోతున్నానా, చివరి ఊపిరి భర్త చేతిలో ఆగిపోతుందా అని ఒకటి అమ్మ గుర్తొస్తుంటుంది. పొట్టలో ఒక బిడ్డ ఉంది, గర్భిణి, 6 నెలల గర్భిణి. పాపం ఎన్ని కలలు కంటూ ఉంటుందో కదా. ఒక చిన్న బిడ్డ బయటకు వస్తాడు, తన తల్లిని కాబోతున్నానని. ఇంకో విషయం తెలుసా, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అమ్మాయికి. నిజంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అప్పుడే పెళ్ళి ఏంటి అని అనుకుంది. అలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి పెళ్లి చేసుకొని చనిపోతాను అని చెప్పి పెళ్లి చేసుకొని ఇప్పుడు అమ్మాయి ప్రాణం తీసేశాడు. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు అక్కడ, శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, మనకు వస్తున్న కాలర్స్ కూడా చెబుతూ ఉన్నారు, ఒక్కసారిగా మేము షాక్కు గురయ్యామని అంటూ ఉన్నారు. ఒకవేళ అతనికి బతికే హక్కు లేదంటూ ఉన్నారు. నిజానికి వాళ్ళ అమ్మకి అప్పగించండి, తీసుకుని వెళ్ళి ఆమె ఏమి శిక్ష చేస్తుందని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు నిజానికి పోలీసుల అదుపులోనే ఉన్నాడా శ్రీనివాస్ ఈ హరిబాబు, ఈ దుర్మార్గుడు? ప్రస్తుతం మనము కోరుట్లలోని ఏదైతే ప్రధాన ఆసుపత్రి ఉన్నదో ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్నామో. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు వైష్ణవికి సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అల్లారు ముద్దుగా పెంచినటువంటి ఎంతో అంటే దాదాపుగా ఒక 20 మంది కూడా అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరికీ కూడా వైష్ణవి ఒకతే చెల్లెలుగా ఉన్నది. చాలా అల్లారు ముద్దుగా పెంచారు. మొదటి నుంచి కూడా ఆమెకు ఇష్టమైనటువంటి అన్ని పనులు కూడా చేసినటువంటి నేపథ్యము. తర్వాత వివాహము, ఇటు ప్రేమ వివాహం ఇష్టం లేకున్నా గానీ వైష్ణవి కోసం అతడు మందు తాగడంతో తల్లిదండ్రులే ఇటు వైష్ణవి హరిబాబుల యొక్క వివాహం చేపించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు దాదాపుగా ఏడాది తిరగకముందే వైష్ణవి చనిపోవడంతో అయితే ఉదయం నుంచి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం సమయం లోపల పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి హరిబాబును కఠినంగా శిక్షించాలి, తమ చెల్లె ప్రాణాలు తీసుకున్నటువంటి హరిబాబును ఉరిశిక్ష వేయాలి, లేదంటే మాకు అప్పచెప్పండి, మేమే ఏం చేయాలో చేసి చూపెడతామని చెప్పి అయితే ఇటు వైష్ణవి తరపున యొక్క శ్రీనివాస, అసలు ఏం జరిగింది? దీనికి అంతటికీ కారణం హరిబాబు తల్లే కారణం అని అంటూ ఉన్నారు. అసలు హరిబాబు తల్లి, ఆ హరిబాబు కుటుంబ సభ్యులు ఎక్కడున్నారు ఇప్పుడు? నిన్నటి నుంచి కూడా హరిబాబుకు సంబంధించినటువంటి బంధువులు ఎవరు కూడా తమ కోడలు వైష్ణవి ఉన్నదో వైష్ణవిని చూడడానికి ఇక్కడికి రానటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత చాలా రోజుల నుంచి కూడా ఇటు
వైష్ణవి వైష్ణవి ఇంటి వద్దనే హరిబాబు వైష్ణవి ఉంటున్నారు. మొదట వాళ్ళ తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో వైష్ణవి తల్లిదండ్రులే అతన్ని తన ఇంటికి తీసుకువచ్చి తన ఇంట్లోనే ఉంచి కాపురం పెట్టుకున్నటువంటి పరిస్థితి. అతని కోసము ఇటు జాగా కూడా కొనిచ్చారు, అక్కడ ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇటీవల కాలం లోపల ఆ హరిబాబు వాళ్ళ తల్లిదండ్రులతో అటాచ్ అవ్వడం, వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినే కారణంగానే మొత్తం కూడా చెడిపోయి తమ కూతురును వైష్ణవిని వేధించేవాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా ఇటు శ్రీనివాస్ వేధింపులు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? ఎందుకంటే పెళ్లి చేసుకోకపోతే చనిపోతాను అని విషం తాగే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇంత దుర్మార్గుడికి ఎందుకు మారిపోయాడు? జీవితాంతం నీకు తోడుంటాను, నీకు ఏ కష్టం రానివ్వను అని ప్రామిస్ చేసిన మనిషి ఆమె రక్తం వచ్చేలాగా కొట్టే ప్రాణాలు తీసే రాక్షసుడికి ఎందుకు మారిపోయాడు? ఎప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి? ఇటీవల దాదాపు ఒక 3 నెలల క్రితము ఇటు హరిబాబు వాళ్ళ కుటుంబంతో అయితే అటాచ్ అయినటువంటి పరిస్థితి. ఆ సమయం లోపలనే హరిబాబును పూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులు మార్చేశారు అని చెప్పి అయితే ఇటు వైష్ణవి తరపున బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వీరి దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అదనపు కట్నం కోసం కూడా వేధింపులు ఈ 3 నెలల నుంచి కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపలనే పూర్తిగా ఈ 3 నెలల సమయం నుంచే వైష్ణవికి హరిబాబుకు తరచుగా గొడవలు అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల రోజుల లోపల పెద్ద ఎత్తున కూడా తరచుగా గొడవలు అవుతున్నాయి. నిన్న కూడా గతం లోపల అయిన విధంగానే గొడవలు అవుతున్నాయని చెప్పి అనుకున్నారు. కానీ ఈ రోజు ఉదయం సమయం లోపల ఉదయమే లేచి హరిబాబు వెళ్లిపోయినటువంటి నేపథ్యం లోపల తమ కూతురు ఇంకా లేస్తలేదు అని చెప్పి వెళ్లి చూసి బెడం తీసి లోపలికి వెళ్లేసరికి అయితే అక్కడ విగత జీవిగా పడిపోయినటువంటి పరిస్థితి. అప్పటికే ఇటు వైష్ణవి యొక్క తలపైన తర్వాత వీపు పైన పెద్ద ఎత్తున కూడా కత్తిపోట్లు ఉన్నటువంటి నేపథ్యం లోపల రాత్రి గొడవ పడి హరిబాబు వైష్ణవిని చంపేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. పెద్ద ఎత్తున కూడా ఇటు ఆందోళన చేస్తారు. కొద్దిసేపటి క్రితమే వైష్ణవికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకు కొంతమంది బంధువులు ఉన్నారు, వైష్ణవి యొక్క బంధువులు. వారు నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా రాత్రి సమయం లోపల గొడవ జరిగినటువంటి సందర్భం లోపల కూడా ఈ రోజు ఉదయం వచ్చి చూసేసరికి అయితే షాక్ గురైనటువంటి పరిస్థితి. అసలు రాత్రి ఏం జరిగింది? తెల్లారి లేచి తమ చెల్లె ఉదయం అందరి ముందే లేచి చెల్లె అందరికి టీ తాగేటువంటి చెల్లె లేవపోయేసరికి లోపలికి వెళ్ళి చూసే సందర్భం లోపల చనిపోయి ఉన్నది. అసలు ఏమైంది? రాత్రి ఏమైనా గొడవ జరిగినట్టు మీకు అనిపించిందా? ఈ రోజు ఉదయం వెళ్ళి చూసరికి నైట్ కొద్దిగా గొడవైనట్టు కనిపిస్తే మా పిన్ని మా బాబాయ్ కొద్దిగా కిందికి వచ్చి ఏమైందమ్మా అని ఇట్లా డోర్ కొడితే మా బావ ఎందుకంట కానీ వాడు చూసి ఏం లేదు చిన్న పరిచయం ఆడుకుంటున్నాం అనేసరికి వీళ్ళు కూడా అంటే ఎప్పుడన్నా గొడవ జరుగుతున్నాయేమో కొద్దిగా భయపడుతుండే. ఏం లేదుగా అని చెప్పనని సరికి ఏం చెప్పనని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన పని వీడు చేసుకుంటూ కూర్చున్నాడు. వద్దని చెప్పానని ఆ పొడిచినోడు పొడిచి ఇట్లా డోరీస్ వెళ్ళిపోయినా అని బతికించుకున్నట్టు ఆడు చివరి ప్రాణం పోయేదాకా పక్కనే కూర్చొని లాస్ట్ ప్రాణం పోయేదాకా ఆనే పక్క పంట కూర్చొని చివరి పాన మీద ఉండి ఆడు బయటకెళ్ళి ఇంటి ముంగ డోర్ బయట పెట్టి వాడు ఇంటి ముంగనే ముఖం కడుక్కొని మా ముంగడికి వెళ్ళి మా వాళ్ళని మందులిచ్చుకుంటే వేయండి వాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండేప్పటికి అట్లా వేయండు. అంటే ఈ గొడవలు అనేటువంటి ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అంటే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే మీ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. ఎప్పుడు అంటే ఈ 2 నెలల నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పెళ్ళైన స్టార్టింగ్ లోనే వీళ్ళకి లుల్లేని. ఎట్లా లుల్లేని అని చెప్పానంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు, వాళ్ళ అన్నమ్మకి ఇష్టం లేదు. అయితే ఈ పిల్లాడు అమ్మాయి అంటే ఇష్టం, ఆమె గురించి మందు కూడా తాగాడు. అట్లయితే ఈ పిల్లాడు ఏం చేసిందంటే నేను అక్కడ ఉంటే నాకు ప్రాణాపాయం అని చెప్పానని ఈ పిల్లాడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నాడు, ఇక్కడనే సెట్ అయ్యాడు. అక్కడనే మంచి వీడికి వచ్చి పని చేసుకుంటాడు. వీళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నారు. అంతెంతో అమౌంట్ వస్తుంది. వీళ్ళ తరఫున వీళ్ళు వస్తారు. రీసెంట్ గా ఒక 4-3 రోజుల ముందు వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి అరే ఆ పిల్ల మనకి ఎందుకు దాన్ని చంపేసాయి అని చెప్పారని రికార్డింగ్ ఉన్నట్టు కాదు. ఇప్పుడు అది ఒక పెద్ద మనిషి పంపిరాట, మరి అది ఉన్నదా వాళ్ళకి తెలియదు. కానీ ఆ అమ్మాయి మనకి ఎందుకు అని చెప్పని మాట్లాడేలా మా అమ్మ సెల్ ఫోన్ చేసుకుని అత్తమ్మకి ఇట్లా ఎందుకు అన్నావు అంటే నువ్వు మాకెందుకే, నువ్వు మాకు అక్కడ నాకే మా కొడుకు అయిందా ఇట అయిందా కట్నం కోసం వేధింపులు ఏం లేవు. 5 లక్షలు అయిందా? కట్నం అంటే అడిగే వాళ్ళ 5 లక్షలు కంపల్సరీ. అరే పోతే పైసలు తీసుకుని వస్తావా లేకపోతే